ట్రెడిషనల్ సొసైటీ. దీన్ని పూర్వ పారిశ్రామిక దశ అని అంటామండి. ప్రీ ఇండస్ట్రియలైజేషన్స్ దశ అని అంటాము. ఈ దశను న్యూటన్ సిద్ధాంతాలకు ముందున్న దశ అని అంటారు. ఆర్థికాభివృద్ధి ఈ దశలో ఉన్నప్పుడు అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుంది. ప్రజలకు సాంకేతిక విజ్ఞానం అనేది తెలియదు. మరి సమాజ నిర్మాణం ఎలా ఉంటుందంటే భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కలిగి ఉంటాయి. మరి ఉపాధి నిర్మాణాన్ని పరిశీలిస్తే దేశ జనాభాలో ఈ దశలో దేశ జనాభాలో 75% పైన శ్రామిక జనాభా వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఉపాధిని కలిగి ఉంటారు. మరి ఉత్పత్తి ఫలం అనేది పరిమితముగా ఉంటుంది. వస్తు సేవలన్నీ శ్రామికులను ఉపయోగించి తయారు చేస్తూ ఉంటారు. రాజ్యాధికారము వనరులపై యాజమాన్యము కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మరి ప్రజలు ఆదాయం తమ దైనందిక జీవనాన్ని గడపడానికి అయి మిగిలి ఉంటే దాన్ని విలాసాలపైన అనుత్పాదకపు అంశములపైన వ్యయము చేస్తారు. దీన్ని ట్రెడిషనల్ సొసైటీ, సాంప్రదాయ సమాజము అని అంటారు.